presentation and very wonderful once again. Chaitanyam. Yeah, over to the Shobha Rani ma'am group. First participant to start. స్టార్ట్ చేసింది సార్ టైమర్. ఓకే. హలో అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, నా మెంటర్ శోభారాణి గారికి, నైపుణ్యం 205 బ్యాచ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలపాల గారికి నా నమస్కారం. చైతన్యం గ్రూప్ నుంచి నేను ఇవాళ ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసరికి సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవటం. ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లో స్టేజ్ ఫైట్ నుంచి నేను స్టేజ్ మీద ఎలా ఉండాలి, ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలుసుకున్నాను. బాడీ లాంగ్వేజ్ నుంచి మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు మన హ్యాండ్స్ మూవ్మెంట్ ఎలా ఉండాలి, లెగ్స్ మూవ్మెంట్ ఎలా ఉండాలి, మన హావభావాలు ఎట్లా ఉండాలి ఏంటని చెప్పేసి తెలుసుకున్నాను. కంటెంట్ ప్రిపరేషన్ నుంచి మనం కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఒక సెమినార్ ఇవ్వాలంటే మన కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది తెలుసుకున్నాను అనమాట. లైఫ్లో సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవాలనడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాల మీద మన లైఫ్ ఆధారపడి ఉంటుందన్నమాట. నిర్ణయాలు తీసుకునే ముందు మనం 1-2 సార్లు ఆలోచించాలి. మనకంటూ మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనకి ఏది మంచో ఏది మంచిది కాదనేది మనకంటే ఇంకెవరికి బాగా తెలియదు. మనకి ఏదైనా సలహాలు కావాలంటే మనం వేరే వాళ్ళని అడగచ్చు, కానీ వాళ్ళని అడిగి మనం సలహాలు తీసుకోవచ్చు. బట్ ఫైనల్ డెసిషన్ వచ్చేసరికి మనదే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి మనం డెసిషన్స్ తీసుకుంటే రేపటి రోజున ఏదైనా తేడా జరిగిందంటే, అవును వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పడం వల్ల ఎలా జరిగింది, వీళ్ళు చెప్పిన మాట వినడం వల్ల ఎలా జరిగింది అని చెప్పేసి మనము వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, మనం ఫీల్ అవ్వకూడదు. అందుకోసమే మనది మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం వల్ల మనకి ఏదన్నా ఒకవేళ ఇన్ కేసు ప్రాబ్లం జరిగితే మనం దాన్ని లెసన్స్గా తీసుకొని లైఫ్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇవన్నీ మన లైఫ్ మనకి చెప్పే పాఠాలు చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్లో జాయిన్ అవ్వడం వల్ల నేను ఇవన్నీ చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నానో వాటిని నేను ముందుకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మీ. థ్యాంక్ యూ. ఓటు నాగేశ్వర. అందరికీ నమస్తే అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. చైతన్య గ్రూప్. నా పేరు నాగేంద్రమణి, బత్తిన, విజయవాడ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, ఇంపాక్ట్ అధినేత గంపా నాగేశ్వరరావు గారికి, మన ఇన్ఛార్జ్ ప్రవీణ కల్పాల గారికి, మా మెంటర్ శోభారాణి గారికి, ఈ క్లాస్లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్తులు తెలియజేస్తున్నానండి. నేను మాట్లాడే టాపిక్ ఆత్మవిశ్వాసం. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. అలాగే మన జీవితంలో పరిస్థితులు అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని వదలకూడదు. ఆత్మవిశ్వాసం పెరగాలంటే మనం చిన్న చిన్న పనులను ఎంతో నమ్మకంతో చేస్తూ ఉండాలండి. అలాగే మనిషి దేన్నైనా కోల్పోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. నేను ఏ పనైనా నాకు చేత కాదు, నేను చేయలేను, నాకు అంత సామర్థ్యం లేదు అని కూడా మనం అనుకోకూడదు. మనం చేయగలను, నేను దేన్నైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. అలాగే మనం దేన్నైనా సాధించగలము అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలండి. మనలో ఉన్న ప్రతి ఒక్క పాజిటివ్ని గుర్తించాలి. అందుకనే ఆత్మవిశ్వాసాన్ని మనం అలవర్చుకోవటం కోసం ఈ క్లాసులో అయితే నేను జాయిన్ అయ్యాను. దీని ద్వారా మనం బాడీ లాంగ్వేజ్ చెప్పారు సార్ వాళ్ళు క్లాస్లో. అలాగే బాడీ లాంగ్వేజ్లో మనం స్టేజ్ పైన ఫియర్ లేకుండా ఎలా ఉండాలి, అలాగే స్టేజ్ పైకి వెళ్ళిన దగ్గర నుంచి లాస్ట్ మినిట్ వరకు స్మైల్ అనే దాన్ని మెయింటైన్ చేయాలి. మనం ధైర్యంగా ఉండాలి. మనలో ఎలాంటి ప్రకంపనలు అంటే భయం అనేది మనలో ఉన్నట్టు ఎవరికి తెలియనీయకుండా ఉండాలి. బ్రీతింగ్ లాస్ట్ వరకు ఒకటిగా ఉండాలి. అలాగే ఇంకోటి కంటెంట్ అనేది ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. తర్వాత స్టేజీని మనం ఫాలో అయిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనలో స్మైల్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే మేడం. అందరికీ నమస్కారం.
నా పేరు మల్లేశ్వరం అండి. నేను చైతన్య గ్రూప్ 2005 నుంచి గ్రూప్లో ఉన్నాను. గంపా నాగేశ్వర వారికి నేను ఏకలవ్య శిష్యుడిని. 10 సంవత్సరాలుగా వారి వీడియోలు అన్ని చూస్తున్నాను. అలాగే ప్రవీణ్ గారికి, శోభారాణి గారికి, మా మా వాళ్ళు మాకు పెద్దలుగా ఉన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే పిల్లల పెంపకం మీద నాకు ఇచ్చిన టాపిక్. అలాగే నేను ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, మన పిల్లలకి మన జీవితం ఒక హిస్టరీ, ఒక చరిత్ర అవ్వాలి. ఆ చరిత్ర మన పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు జీవితంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఎదిగారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎన్ని ప్రతి దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళ దాన్ని ఆ చరిత్ర ఎప్పుడైతే మన బిడ్డలకు మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో, వాళ్ళు కూడా బిడ్డలు అలా తెలుసుకొని తల్లిదండ్రులు ఏదైతే ఒక దారి ప్రకారం వెళ్ళారో వాళ్ళు కూడా ఆ దారిలో వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి పిల్లలకి తల్లిదండ్రుల జీవిత చరిత్ర మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఉండాలి. అట్లాగే నా లైఫ్లో కూడా నేను చాలా అలా ఎదుర్కొన్నాను. అవన్నీ అలాగే నా బిడ్డలు కూడా చెప్తున్నాను. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా మన బిడ్డలకి మన ఉన్న ఏమైతే సమస్యలను ఎదుర్కొన్నామో వాటిని ఎలాగ మనం ఈజీగా మనం వాటిని మలుచుకొని వెళ్ళాము, అవన్నీ మన బిడ్డలకు చెప్పడం వల్ల వాళ్ళకి మంచి దారి, వాళ్ళ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళగలరని నేను ఆశిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పేరెంట్స్ అయితే కనుక పిల్లల్ని మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా పెంచాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ రోజు పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ రోజు పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము, సమాజంలోకి మనం ఎలా వదులుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఇంట్లో వాతావరణాన్ని బట్టే వాళ్ళ వ్యక్తిత్వం అనేది తీర్చిదిద్దబడుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏం వింటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచం అంతా పరిగెడుతుంది, మనం కూడా పరిగెడుతున్నాం. పేరెంట్స్ కూడా బిజీ లైఫ్ లో పిల్లలకి క్వాలిటీ టైంని ఇవ్వలేకపోతున్నారు. ఎవరైతే కనీసం 15 నిమిషాలైనా వాళ్ళకి క్వాలిటీ టైం ఇచ్చి మంచి విలువలు, మంచి హ్యాబిట్స్ అలవాటు చేయగలిగితే మనం మన దేశానికి సేవ చేసినట్లే. పిల్లలకి పేరెంట్స్ కి ఓపిక ఉండాలంటారు, మదర్ కి కాదు ఫాదర్ కూడా. కాబట్టి ఓపికతో యాక్చువల్లీ ఈ రోజుల్లో ప్రతి రిలేషన్ కి ఇబ్బంది అవడానికి కారణం టైం అండ్ కమ్యూనికేషనే. కాబట్టి ఎవరైతే టైం ఇచ్చి ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారో అప్పుడే ఆ రిలేషన్స్ బాగుంటాయి. పేరెంటింగ్ లో కూడా అంతే. ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇష్యూ అయిపోయింది, స్ట్రెస్ఫుల్ గా అయిపోయింది. అసలు పేరెంటింగ్ అనేది ఒక అందమైన అనుభూతి. ఆ పేరెంటింగ్ జర్నీని ఎంజాయ్ చేస్తూ పెంచాలి. కానీ చాలా స్ట్రెస్ఫుల్ గా ఈ పేరెంటింగ్ జర్నీ జరుగుతుంది. పిల్లలు ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళపైన అరవడం, కోపడడం లాంటివి కాకుండా ప్రేమతో వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పగలగాలి. ఖచ్చితంగా పిల్లలు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ 0 to 6 years ఏజ్ మాత్రం వెరీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీషియస్ టైం. కాబట్టి పిల్లలకి మనం దగ్గరుండి నేచర్ కి దగ్గరగా కనెక్ట్ చేస్తూ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలని, ఏదో చేయాలని గోల్స్ ఉంటాయి. కానీ ఏదో తెలియని భయం మనల్ని ముందుకెళ్లకుండా ఆపుతుంది. నేను అది చేస్తానా, చేయగలనా, నా వల్ల అవుతుందా కాదా అని అపనమ్మకాల్లో మన సామర్థ్యం మీద మనకి నమ్మకం లేకుండా చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని లేకపోవడం వల్ల. తనని తాను నమ్మని వ్యక్తి ఈ ప్రపంచం తనని ఎలా నమ్ముతుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేయగలము. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతోనే రావాలని ఏమి ఉంటది. మనలో కొన్ని చిన్న స్టెప్స్ ని ఫాలో అవటం ద్వారా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. అందులో కొన్ని చూద్దాం ఇప్పుడు. మనల్ని మనం తక్కువ చేసి చూసుకోకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. మనల్ని ఇతరులతో కంపేర్ చేసుకొని మనల్ని మనం తక్కువగా చూసుకోకూడదు. మనలోని వీక్నెస్ గురించి బాధపడకుండా మనలోని స్ట్రెంగ్స్ ని డెవలప్ చేసుకుంటా ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి నెగిటివ్ పీపుల్ కి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఎంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉన్నా కానీ నెగిటివ్ పీపుల్ మన చుట్టూ ఉండటం వల్ల
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం దేనికైతే భయపడతామో దాన్ని పదే పదే చేయటం వల్ల మనలోని ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఫోర్త్ పాయింట్, మన మీద మనం శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. మనం డైలీ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే, ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటాం. మనం ఫిజికల్ గా ఫిట్నెస్ గా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెంటల్ హెల్త్ కూడా యూస్ అవుతుంది. సో మనం మానసికంగా కూడా స్ట్రాంగ్ గా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్. ఎల్లప్పుడూ మనం పాజిటివ్ థింకింగ్ ని అలవర్చుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏదైనా పనిలో ఫెయిల్ అయినా కానీ దాన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి. అలా ఆలోచించినప్పుడు మనల్ని పాజిటివ్ థింకింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. తర్వాత ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో లోకం కూడా మనల్ని అలాగే చూస్తుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, శుభోదయం. నేను చెప్పే టాపిక్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అనేది ఏంటంటే, మనం చేసే పనుల్ని ఒక క్రమ పద్ధతిలో చేస్తే మనం దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. గోల్స్ అనేవి స్మాల్ గోల్స్, మీడియం గోల్స్, లార్జ్ గోల్స్ గా డివిజన్ చేయొచ్చు. స్మాల్ గోల్స్ అంటే ఒక చిన్న పనిని 1 or 2 days కంప్లీట్ అయ్యే పని అయితే స్మాల్ గోల్స్ గా డెసిషన్ తీసుకోవచ్చు. ఏదైనా మనం ఇప్పుడు సపోజ్ పక్కింటికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నది అనుకోండి, అది 2 days లో సాల్వ్ అవుతుందంటే అది స్మాల్ గోల్ కింద. అదే పిల్లలకి ఏదైనా నేర్పించాలి చిన్నది అన్నది కావాలంటే మీడియం, అబకాస్ నేర్పించాలనుకోండి అది మీడియం గోల్ కింద పెట్టుకోవచ్చు. అవి లార్జ్ గోల్స్ అంటే మనం ఏదైనా కొనుక్కోవాలి, హౌస్ కొనుక్కోవాలి, ఇవన్నీ లార్జ్ గోల్స్ కింద. దీనికోసం మనం ఏంటంటే మన గోల్స్ ని మనం రిటర్న్ గా బుక్ లో రాసుకొని దాన్ని డివిజన్ చేసుకున్నాం అనుకోండి, లార్జ్ గోల్స్ కి ఒక ప్లానింగ్ వేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం ఎవరిదైనా సలహా తీసుకొని మనమేమో సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకుంటూ మనం గ్రాటిట్యూడ్ చెప్పి దాన్ని లార్జ్ గోల్స్ రీచ్ అవ్వడం. సపోజ్ ఇప్పుడు నేను ఒక కార్ కొనుక్కోవాలనుకుంటే నేను ఒక పోస్టర్ ప్రెజెంట్ చేసి గోడకు పెట్టుకొని దాన్ని డైలీ చూడటమే కాదు, ఆ కార్ కొనాలంటే మనం ఏం ఫైనాన్షియల్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా గోల్స్ ని మనం ప్లానింగ్, మోటివేషన్, గ్రాటిట్యూడ్, ఒక మెంటర్ సలహాతోని, ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలతోని మనం ముందుకెళ్ళాలి. ఏది చెయ్యాలన్నా మనం సూర్యోదయంకి ముందు నిద్ర లేచి మన ప్లానింగ్స్ అవి చేసుకున్నా, మెడిటేషన్ చేసినా సూర్యుడి కన్నా ముందు మనం నిద్ర లేస్తేనే చాలా బాగుంటుంది. అది ఒకటి. నెక్స్ట్ ఏమో గోల్ అనేది కోరిక తీరడం వేరు, లక్ష్యం నెరవేరడం వేరు. లక్ష్యం నెరవేరాలంటే స్మార్ట్ గా ఉండాలి. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రియలిస్టిక్, టీ అంటే టైం బాండ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంద్ర సాయి సార్ బ్రో. చంటి గారు స్టార్ట్ చేయండి. హ్యాపీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఇంపాక్ట్ మెంబర్. నా పేరు లక్ష్మీనారాయణ ఎలియస్. అంటే నేను తీసుకున్నది టైం మేనేజ్మెంట్. ఈ 5 రోజులు క్లాసులు వినటం వల్ల నాకు అర్థమైందంటే టైం సమయస్ఫూర్తి, సమయపాలన లేకపోవటం వల్ల నా నిజ జీవితంలో నేను అనేక మంచి మంచి విషయాలు కోల్పోయాను. నేననే కాదు, ప్రతి మనిషికి కూడా కావాల్సింది సమయస్ఫూర్తి, సమయపాలన. ఎవరికైనా ఏ వ్యూలు ఉన్నా సరే, ఎవరి దగ్గరైనా మంచి కంటెంట్ ఉన్నా, ఎవరి దగ్గరైనా సరే వాయిస్ ఉన్నా, బాడీ లాంగ్వేజ్ ఉన్నా, సమయస్ఫూర్తి తెలియంది దాన్ని మనం రీచ్ అవ్వలేము. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా సమయాన్ని మనం మేనేజ్మెంట్ చేసుకుంటే ఈ రోజు ఈ పని ఈ టైంలో చేయాలి అని దాన్ని ఒక గంట పెట్టుకుని 50 నిమిషాలు చేసి ఆ 10 నిమిషాలు వేరే పనికి ఉపయోగించుకోవడం వల్ల మనం సమయ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఏ రంగంలోనైనా ముందుకెళ్ళవచ్చు అని ఈ 5 రోజులు క్లాస్ వినటం వల్ల నాకు తెలిసింది. థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, మనందరికీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వర్ గారికి, విజయవాడ కోఆర్డినేటర్ కదం కృష్ణమూర్తి గారికి, ప్రజెంట్ మన నైపుణ్య బ్యాచ్ నోట్ 5 ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ సార్ గారికి, మా నవకిరటం మెంటర్
ఇంద్రసాయి గారికి. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఇవాళ నేను చెప్పబోయేది ఇది పిల్లల పెంపకం అండి. ముందు పిల్లల్ని పెంచాలంటే ముందుగా మనకు 3 విషయాలు తెలిసి ఉండాలండి. లాలన, ఆలన, పాలన. అంటే వాళ్ళని ఎప్పుడు లాలించాలి, వాళ్ళని మనం ఎప్పుడు ఆలకించాలి, వాళ్ళని ఎప్పుడు మనం పాలించేలా తయారు చేయాలి, అంటే అడ్మినిస్ట్రేషన్ వాల్యూస్ అనేది తెలియచేయాలనేది అలనాడే చాణక్యుల వారు చాలా గొప్పగా చెప్పారండి వాటి కోసం. ఇంకో విషయం ఏంటంటే, ఒక 10వ తరగతి పాస్ అవ్వాలన్నా, చిన్న మోటార్ బండి నడపాలన్నా లైసెన్సులు పరీక్షలు ఉంటుంది. కానీ ఒక పేరెంట్ అవ్వడానికి, పిల్లల్ని పెంచడానికి ఎటువంటి లైసెన్స్ అనేది పరీక్షలు అటువంటివి ఉండవండి. అలనాడు పేరెంట్స్ ఎటువంటివి అంటే పుస్తకాలు లేకుండానే పిల్లల్ని పెంచారు. పిల్లలు న్యాచురల్గా పెరుగుతారు అనేది అలనాటి వాదన అయితే, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రోజులలో ఈ పోటీ ప్రపంచంలో చాలా మార్పులు ఉన్నాయి అనేది ప్రస్తుతం వాదన అండి. అంటే అప్పట్లో ఇంట్లో తాతయ్యలు మామయ్యలు ఉంటారు, ఉండి వాళ్ళు పిల్లల్ని ఇంట్లో చూసుకుంటారు ఎలా ఉండాలి ఏంటి అనేది. ప్రజెంట్ ఉన్న రోజులలో ఏంటంటే ఆధునికత పెరిగిపోయి టెక్నాలజీ పెరగడం వల్ల అభిరుచులు వాళ్ళ అలవాట్లు అన్నిటికీ టెక్నాలజీకి బాగా దగ్గరయ్యి, అంటే మాట్లాడడం అనే వాక్యాలు తగ్గిపోయాయండి. ఎలా అంటే పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేసి, టైం బాండ్ చేసి, వాళ్ళు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి వచ్చాక ఇవాళ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఒక వీకెండ్ డేలో వాళ్ళని మాట్లాడుతూ, వాళ్ళని వాకింగ్ తీసుకెళ్తూ అలా ఉంటే పిల్లల కమ్యూనికేషన్ అనేది రానున్న టెక్నాలజీకి చాలా బాగుంటుంది. లేకపోతే చిన్నప్పుడు మనల్ని తీసుకెళ్ళి వదిలేశారు కదా, అంటే హాస్టల్లో వద్దు వద్దు అన్న తీసుకెళ్ళి హాస్టల్లో వదిలేసినట్టే పిల్లలు ఈ నేటి ప్రపంచంలో టెక్నాలజీ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళు వద్దు వద్దు అంటున్నా తీసుకెళ్ళి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారండి. థ్యాంక్ యూ. హలో ఆల్, హ్యాపీ ఈవినింగ్. నా పేరు అవినాష్. ఇవాళ టాపిక్ ప్రోక్రాస్టినేషన్. అంటే ప్రోక్రాస్టినేషన్ అంటే మన పనిని, ఏదైనా పని అనుకుంటే మనం ఎక్కువ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అది జనరల్ గా మనకు చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రతిదీ మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. సో దాని మూలంగా మనకి ఆ పనులు, మన గోల్ అనేది రీచ్ అవడానికి చాలా కష్టం అవుతుంది అన్నమాట. సో అసలు ఆ ప్రోక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్ అనేది మనకి ఎందుకు వస్తుంది, దేని మూలంగా వస్తుంది అంటే ఫస్ట్ వన్ లేజినెస్. ఆ లేజినెస్, బద్ధకం మూలంగా మనకి పోస్ట్పోన్మెంట్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ పని మీద ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం మూలంగా ఆ పని మీద మనం ఫోకస్ పెట్టాం. సో దాని మూలంగా మనం పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనం ఎప్పుడైతే ఆ పని స్టార్ట్ చేసామో సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా ఏంటి అనేది మనం ఆ భయంతో మనం పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఈ పోస్ట్పోన్మెంట్ మూలంగా మన గోల్స్ రీచ్ అవ్వడం చాలా కష్టం. అసలు ఈ పోస్ట్పోన్మెంట్ మనం ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది మనం ఒక 3 పాయింట్స్ లో నేర్చుకున్నాం. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా మనకు స్ట్రెస్ తగ్గి కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది. అండ్ మైండ్ అండ్ బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ యాక్టివ్ గా ఉండడం మూలంగా మనం ప్రతిదీ పోస్ట్పోన్మెంట్ చేయకుండా పని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రతి పని మీద మనం ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ పెంచుకున్నప్పుడు మనకి పోస్ట్పోన్మెంట్ అనేది అసలు గుర్తురాదు. మన గోల్స్ అనేది చాలా నీట్ గా అచీవ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ గోల్ ట్రాకింగ్ అంటారు అన్నమాట. అంటే మనం ప్రతిరోజు ఏ పని చేయాలి, ఎలా చేయాలి అంటే అనేది మనం రాసుకుంటాం. సో ఆ రాసుకున్నప్పుడు దాన్ని ప్రతిదీ ట్రాక్ చేసుకుంటే, అంటే ప్రతిదీ అయిపోయిందన్న టిక్ పెట్టుకోవడం, ఇవాళ ఈ పని చేయాలి, ఇది చేసేసుకున్నాం, అలా ట్రాక్ చేసుకోగలిగితే కనుక మనం పోస్ట్పోన్మెంట్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ పోస్ట్పోన్మెంట్ మనకు తగ్గిందో, మన గోల్స్ ని అచీవ్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ఈ ప్రోక్రాస్టినేషన్ తగ్గించి. సో ఫ్రెండ్స్, మనం ఈ ప్రోక్రాస్టినేషన్, ఈ పోస్ట్పోన్మెంట్ అనేది తగ్గించి మన గోల్స్ పై వెళ్దాం, మనం సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone. Hello.
హలో ఎస్ మ్యామ్, కంటిన్యూ. సార్ నాకు నెట్వర్క్ చాలా స్లో అవుతుంది. ఓకే. హలో ఎవ్రీవన్, ఐఎమ్ truly grateful to those who have granted this privilege. సో నేను ఇక్కడ రిలేషన్షిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ అమ్మ నాన్న, అత్త బావ, స్నేహం, ప్రేమ వీటన్నిటికీ మనం ధరని Next word or హలో ఎస్ మ్యామ్, కంటిన్యూ. సార్ నాకు నెట్వర్క్ స్లో ఉంది. నేను రీచార్జ్ చేసి మళ్ళీ నేను నెక్స్ట్ ఏమైనా చెప్పండి సార్. ఓకే. కట్ అవుతుంది. ఓకే సార్, మై నేమ్ ఈజ్ విఘ్నేశ్వరరావు. నేను ఈరోజు హలో proceed. ఓకే సార్, ఈరోజు నా టాపిక్ వచ్చి డిప్రెషన్ టు సెల్ఫ్ లవ్. అంటే మానసిక ఒత్తిడి నుండి మనల్ని మనం ప్రేమించటం. ఈ మనసు అనేది ఎలా ఉంటుందంటే, ఎక్కడో చివర కొమ్మల్లో ఉన్న కోకిల పాడితే వినపడుతుంది కానీ మనకి కనిపించదు. ఈ మనసు మనకి కనపడదు, కానీ అది పెట్టే బాధ ఎంత అది అనుభవిస్తుంటే తెలుస్తుంది దాని ఎంత మనం డిప్రెషన్ లోకి వెళ్తాం అనేది. ఈ డిప్రెషన్ గురైన మనిషి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల్లో చాలా మార్పులు వస్తాయి. అవి ఎలా అంటే, చాలా విచారంగా, ఆశ లేకుండా, ఆనందం అసలే ఉండదు, సరిగ్గా నిద్రపోలేము, భోజనం సరిగ్గా తినలేము. ఇలాంటి సిచ్యువేషన్ మనం రామాయణంలో కూడా ఒక సిచ్యువేషన్ చూడొచ్చు. హనుమంతుడు లంక దాటటానికి ఆయన శక్తిని, ఆయన బలాన్ని మర్చిపోయి పక్కన కూర్చొని ఉంటే, ఇప్పుడు మనకి కలికాలంలో గంప నాగేశ్వరరావు గారు లాంటి మోటివేటర్ ఉన్నారు. అలాగే త్రేతాయుగంలో కూడా జాంబవంతుడు మన ఆంజనేయ స్వామి వారిని, ఆయన బలాన్ని, ఆయన శక్తిని ఆయనకి తెలియజేయడం ద్వారా ఆయన లక్ష్యాన్ని తొందరగా ఛేదించగలిగాడు. అది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఆయన యొక్క శరీరంలో మార్పులు కానీ, మానసికంగా స్థైర్యంగా ఆయన ఛేదించిన విధానం మనకు స్ఫూర్తిదాయకం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించడం కన్నా, మనం అనుకున్నది పర్ఫెక్ట్ గా ఒక లైన్ పెట్టుకొని దాని గురించి కష్టపడటంలోనే మనం ప్రేమించడం ద్వారా అది సాధ్యం అవుతుందని నా ఉద్దేశం అండి. చివరగా మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండటం మన అదృష్టం. అది ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా నాకు లభించటం, కదం కృష్ణమూర్తి గారు నన్ను ఈ వేదిక పరిచయం చేయటం నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. From Rajesh sir team. రమణ సార్ చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు సార్.
విలేజెస్లో బ్యాంకింగ్ సేవలు, కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అంటారండి దీన్ని. ఇది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పౌరులకు సర్వీస్ పాయింట్గా యూజ్ అవుతుంది. ఇది ఖాతా తెరవబడుతుంది, ప్లస్ ఆర్డి అకౌంట్స్ ఓపెన్ చేయబడుతుంది, ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవి యూజ్ అవుతుంది, మనీ ట్రాన్స్ఫర్, మనీ విత్డ్రాల్ ఇవన్నీ యూజ్ అవుతుందండి. పిఎంజేజేబీవై అంటే పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై ఇవన్నీ యూజ్ అవుతాయండి. పిఎంజేజేబీవై అంటే 50 years బిలో వాళ్ళకి నార్మల్గా ఎలా రిస్క్ అయినా గవర్నమెంట్ 2 lakhs వరకు అందజేస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి మనం తెలియజేస్తాం అన్నది. పిఎంఎస్బీవై అంటే 70 years వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందండి. ఇది దీనివల్ల అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి మనం మోటివేట్ చేసి యూజ్ చేస్తాం దీన్ని. ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన అని వస్తుందండి. ఈ అటల్ పెన్షన్ యోజన అనేది 18 to 40 years మధ్యలో వాళ్ళకి యూజ్ అవుతుందండి. వాళ్ళు 60 years దాటిన తర్వాత సేవింగ్ అనేది యూజ్ అవుతుందండి. ఇది సార్, దీనివల్ల ఉపయోగాలు ఇవేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రవీణ్ సార్. రాజీ గారు మీరు చెప్తారా మేడం? Hello everyone. I'm truly grateful to those who have given me this opportunity, and I want to share you few things about relationship. అమ్మా నాన్న వినిపిస్తుందా సార్ నా వాయిస్? అమ్మా నాన్న, భర్త, భార్య, సంతోషం, ప్రేమ, స్నేహం వీటన్నిటిని మనము డబ్బుతో కొలవలేమండి. ఈ రిలేషన్స్ అన్నిటిని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో అప్పుడే వాటి విలువ తెలుసుకోగలుగుతాము. అయితే నేను ఒక చిన్న స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక అమ్మాయి పెళ్లికి ముందు జాలీగా జాబ్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి మనీ ఇస్తూ తన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండేది. సో తనకి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ కి తనకి వేరే వేరే సిటీస్ లో జాబ్ ఉంటుంది. సో తన హస్బెండ్ ఫ్యామిలీ కోసం తను సాక్రిఫైస్ చేసి జాబ్ రిజైన్ చేయాల్సి వస్తుంది. అలా రిజైన్ చేసిన తర్వాత మ్యారేజ్ అయిన 4 months కే ఆ అమ్మాయి కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. ఆ 4 months వరకు ఇంట్లో ఎర్లీ మార్నింగ్ లేసి అందరికి సేవలు చేసేది తను. సో ఆ ఇంట్లో ఆ అమ్మాయికి 2 ఆడపడుచులు ఉండేవాళ్ళు. వాళ్ళు మార్నింగ్ 10 అయితే గానీ నిద్ర లేవరు. సో అలాంటి టైంలో ఆ అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత లేడీస్ కి మార్నింగ్ సిక్నెస్ అవన్నీ చాలా హెవీగా ఉంటాయి. లేడీస్ అందరికి తెలిసిందే. కానీ ఆ టైంలో ఏమవుతుందంటే ఆ అమ్మాయి బాగా హెల్త్ అప్సెట్ అవుతుంది. ఒకరోజు హెల్త్ అప్సెట్ అయ్యి ఆ అమ్మాయి లేచి అన్నం పెట్టుకుని తినే ఓపిక కూడా తనకు ఉండదు. అలాంటి టైంలో తన భర్తని పిలిచి చాలా దిగాలుగా నీరసంగా అడుగుతుంది, ఏమండి నాకు ఆకలేస్తుంది, ఒక్క ముద్ద అన్నం పెట్టుకురండి అని. అతను భయంగానే కిచెన్ వైపు వెళ్తాడు. వెళ్ళగానే భోజనం వైపు చూడగానే వాళ్ళ నాన్నగారు, ఏరా నువ్వు మగాడివి కదా, నువ్వు పెట్టి ఇవ్వడం ఏంటి అని గట్టిగా అరుస్తారు. అలా అరవగానే, లేదు నా భార్య సిక్ అయింది, అప్సెట్ లో ఉంది, హెల్త్ అప్సెట్ అయింది, అది కాక కన్సీవ్ అయింది అని రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతను ఒక ముద్ద అన్నం పెట్టుకొచ్చి ఇస్తే ఆ రెస్పాన్సిబిలిటీ వేరేలా ఉండేది. కానీ అక్కడ అతను అలా చేయలేదు. వెంటనే బెడ్రూమ్ లోకి నడుచుకొని వచ్చి, లేదు నేను పెట్టలేను, మా నాన్న నన్ను తిడుతున్నారు, నువ్వు వెళ్ళి పెట్టుకో అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు తను ఏం చేస్తుందంటే, లేవలేని స్థితిలో ఉన్న తను గోడ పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఒక్క ముద్ద అన్నం పెట్టుకొని ఆ ప్లేట్ లో కొంచెం మజ్జిగ పోసుకొని వచ్చి కలుపుకోలేని స్థితిలో చేతులు షివర్ అవుతుంటే ఆ కలుపుకొని ఒక్క ముద్ద అన్నం తింటుంది. కొంచెం ఓపిక వచ్చి పడుకుంటుంది. ఆ సిచ్యువేషన్ తనకి కనువిప్పు కలుగజేసినప్పుడు, లేదు నేను వీళ్ళందరి కోసం ఇంత చేస్తున్నానా అని చెప్పేసి తనలో తనే మదన పడుతుంది. సో సొసైటీలో మన రిలేషన్స్ ఎక్కడ బంధాలు పటిష్టంగా ఉన్నాయండి? ఎక్కడా లేవు. అందుకని చెప్పేసి ఈ అత్త మామ భర్తలో ఇంకా భార్యలో కూడా మార్పు తీసుకురావాలని నా ప్రయత్నము. సో అందరి బంధాలు పటిష్టంగా ఉంటేనే ఒక మనిషిని పట్టించుకొని బాధ్యతగా ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. సో ముందుగా తేజస్వి గారు మన ప్రెజెంటేషన్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరూ కూడా పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా బాగా మొట్టమొదటిసారి కాదు అన్నట్లుగానే చెప్పారు. బాగుంది, చాలా బాగుంది. అలాగే మీరు ఇందులో చేసిన పొరపాట్లు ఏమన్నా గుర్తున్నాయండి మీ అందరికీ? పార్టిసిపెంట్స్ అందరికీ ఏమన్నా ఐడియా ఉందా? ఏమేం పొరపాట్లు చేశారు? తప్పులు కాదు, పొరపాట్లు చేశారు. ఏం పొరపాట్లు చేశారు అనుకుంటున్నారు? హ్యాండ్ మూమెంట్స్ అవి సరిగ్గా ఇవ్వకపోవటం. హ్యాండ్ మూమెంట్స్, ఇంకా నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడాను అనిపించింది సార్. అంటే ప్రెజెంటేషన్ తక్కువ టైం మూలంగా చాలా ఫాస్ట్ గా మాట్లాడాను అనిపించింది. ఎస్, ఇంకా చెప్పినట్టు మాట్లాడాం సార్, అర్థమైన రీతి అప్ చెప్పేసినట్టు, ఫాస్ట్ గా అప్ చెప్పేసినట్టు. నెక్స్ట్ డయాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ అందరినీ చెప్పాలి, అది ఒకటి చెప్పలేదు సార్. ఓకే ఓకే, ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నట్లు పొరపాట్లు అనుకుంటున్నారు. నేనైతే అవి పొరపాట్లు కాదు, మీ మొదటి మెట్లు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరందరూ కూడా కెమెరాలు ఆన్ చేసుకుని, ఇవాళే నేను దాదాపు చాలా రోజుల నుంచి కొన్ని ఓరియంటేషన్ సెషన్ నుంచి కూడా చూస్తున్నాను. చాలా మంది చూడని వాళ్ళని కూడా ఇవాళ వీడియోలో చూశాను. నిన్న నా సెషన్ విన్న వాళ్ళు కూడా ఇవాళ వీడియోలో ఆన్ చేసుకుని చెప్పారు. అంటే ఏంటంటే చెప్పాలనే తాపత్రయం ఏదైతే ఉందో, మీరు మొట్టమొదటిసారి ప్రజెంట్ చేసే విధానం, మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే విధానం ఏదైతే ఉందో, అవి పొరపాట్లుగా ఎప్పుడు భావించకూడదు. అసలు తప్పు అనకూడదు, దాన్ని పొరపాట్లుగా కూడా దాన్ని భావించకూడదు. ఎందుకంటే మొదటి మెట్టు ఎక్కేటప్పుడు కొంచెం తడబాటు ఉంటున్నమాట వాస్తవమే. కాబట్టి కంపల్సరీగా ఆ పొరపాట్లు ఇక ముందు ఈ పొరపాటు కాదని చెప్పాను కదా, ఆ మొదటి మెట్టు ఎక్కినప్పుడు మీరు ఇక నుంచి జరగబోయే వాటిని తర్వాత మెట్లన్నీ ఈజీగా ఎక్కగలుగుతారు. కాబట్టి మొదటి అంతస్తు ఎక్కేశారు అనుకోండి, మీరు ఈ రోజుతో మీరు మొదటి అంతస్తు ఎక్కారు. కాకపోతే ఏదైనా సరే మనం తయారు చేసుకునే కంటెంట్ అనేది మనసులో పెట్టుకుని మాట్లాడండి అని, మనసులో తయారు చేసుకుని ఒక డ్రాఫ్ట్ రూపంలో తయారు చేసుకుని, రఫ్గా తయారు చేసుకుని ఎంత చెప్పాలనుకుంటున్నామో అది మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే, మీరు చెప్పే 2 నిమిషాల 3 నిమిషాల అనే సమయాన్ని కూడా పాటించుకుంటూ అనవసరమైన మ్యాటర్ని కొంత తగ్గించుకుంటూ ఇంపార్టెంట్ మ్యాటర్ని మాత్రమే చెప్పగలిగినప్పుడు మనం దాంట్లో మెసేజ్, ఇప్పుడు మీరు ఒక స్పీకర్గా మీరు ఆ సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడారు అనే దాని మీద, ఆ సబ్జెక్ట్లో మీరు ఏం చెప్పారు స్పీకర్గా, మా అందరికీ మీరే స్పీకర్ కాబట్టి మాకేం చెప్పారు, మేమేం తెలుసుకున్నాం అనే విషయం కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. కాబట్టి సరే, మొదటి మెట్లో ఉన్నారు కాబట్టి అసలు ఇలాంటి వాటి గురించి మాట్లాడడం. కానీ మీరు ధైర్యం చేసి 100% మీకు ఇచ్చిన అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా బాగుంది. అందరూ కూడా ఇలాగే తప్పనిసరిగా మీ సమయాన్ని కొంత వెచ్చించి కంటెంట్ ప్రిపరేషన్, అంటే నేను స్వార్థంగా చెప్తున్నానని కాదు, కంటెంట్ ప్రిపరేషన్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. బట్టి చెప్పాల్సిన పని లేదు. చక్కగా అనుకుంటే ప్రశాంతంగా అనుకున్నది ఏదైనా సరే ఫెయిర్గా చెప్పగలుగుతారు. చాలా బాగా చెప్తున్నారు. కానీ నాకు అనిపించింది అంటే మొదటిసారి మాట్లాడటం కాదు మీరు, ఇది మీ అందరూ మాట్లాడగలిగిన వారే, మాట్లాడటం వచ్చిన వారే. కాకపోతే చిన్న భయాలు ఏవైతే మీ మనసులో ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి మేము వీడియోలో మాట్లాడటం మాత్రం మొట్టమొదటిసారి జూమ్ కాల్లో మాట్లాడటం మొట్టమొదటిసారి మాత్రం కొంచెం అర్థమవుతుంది. కాబట్టి దాన్ని అధిగమించారంటే మిమ్మల్ని మించిన స్పీకర్లు ఎవరు ఉండరు. రేపొద్దున మీరు మాకే పోటీగా వచ్చి, మీకంటే మేము ముందు పూర్తయినా మాకే పోటీగా వచ్చి మేమే సెషన్స్ చెప్తా ఉంటాం, మాకు అవకాశాలు రాకుండా పోతాయి. అలాంటి అవకాశాలు మరిన్ని రావాలని చెప్పి మరీ కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. అండ్ రాజేష్ గారు. సార్, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఎందుకంటే సో వండర్ఫుల్ గా సార్ తేజస్వి సార్ చెప్పినట్టు అందరినీ ఈరోజు చూసాం అనమాట. కెమెరాస్ లో మేబీ బిజీగా ఉండడము, సమ్ అదర్ రీజన్ ఏదైనాప్పటికి కూడా మీరు ప్రజెంట్ చేయాలి ఎఫెక్టివ్ గా అని చెప్పి మీరందరూ వచ్చి ప్రజెంట్ చేయడం అనేది ఎక్సలెంట్ అనిపించింది. సో సార్ చెప్పిన తొలిమెట్టు మీరందరూ ఎక్కేశారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్ గా చాలా హైలో ఉంటాయి ఇప్పుడు. సో ఎక్కడెక్కడ కరెక్షన్ తీసుకోవాలనే విషయం మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీరు నేర్చుకున్న ఇప్పటి వరకు మన ప్రవీణ్ సార్ కూడా మన మెసేజ్ లో చెప్పారు కదా, మీ అందరికి మీరు యూజ్ చేసే బాడీ లాంగ్వేజ్ కానీ, పోస్చర్స్, వాయిస్ మాడ్యులేషన్ కానీ, కంటెంట్ ప్రిపరేషన్ కానీ, వీటిని కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. ఆ విషయాలు మీ అందరికి మీకుగానే తెలిసినాయి కాబట్టి
దాన్ని నెక్స్ట్ ప్రెజెంటేషన్లో చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని మీరు ఇంకా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేయగలరు. ఇప్పుడు చాలా మందిని చూసి నాకు అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైనర్స్ ఏమో బాగా ప్రిపేర్ అయ్యారని అనే ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట. మధ్య మధ్యలో నేను కామెంట్స్ ఇస్తూ ఉన్నాను, నేను మళ్ళీ రేపటికి ప్రిపేర్ అవుతాను నేను జర్నీకి. సో అందువల్ల నేను నా కెమెరా ఆన్ చేసుకోలేకపోయా. బట్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మా పార్టిసిపెంట్స్ ఒక ఇద్దరు రాలేపోయారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. లెర్నింగ్ లో ఇవన్నీ కామన్. మేడం ఒకళ్ళు ఇందులో ఉండిపోవడం వల్ల ప్లస్ ఇది వల్ల. బట్ రమణ సార్ కూడా కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేశారు సార్. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ యూ కెన్ present in a best way, I can say, and I got the confidence on all of you. All the best to you. Thank you. Thank you, sir. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సీరియస్లీ చాలా బాగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మా గురువు గారు తేజస్వి సార్ చెప్పినట్టు మీకు మిమ్మల్ని అడిగారు. అంటే ఎగ్జాంపుల్ గా మామూలుగా ఏం జరిగింది అని మేము చెప్పాలి కదా, కానీ మిమ్మల్ని అడిగినప్పుడు మీరే చెప్పారు ఈ చిన్న పొరపాటు జరిగింది, ఇది జరిగింది అని. అంటే అతి తక్కువ టైంలోనే మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు, నేనేం చెప్పలేదు, ఏం చేయలేదు అనే విషయాన్ని. సో అవన్నీ అధిగమిస్తారు. అండ్ అందరూ కూడా చాలా బాగా చెప్పారు. టాపిక్స్ కూడా భలే ఎంచుకున్నారు అందరూ కూడా. ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పలేదు. అండ్ 3 క్లాసెస్ జరిగినాయి కదా, వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ గ్రాటిట్యూడ్ చెప్తూ బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి అందరూ కూడా. ఇంకా ఇంకా సార్ చెప్పినట్టు మాకు పోటీ వచ్చిస్తారని అయితే అర్థమైపోయింది ఫస్ట్ యాక్టివిటీలోనే. ఇక నెక్స్ట్ యాక్టివిటీకి వేరే లెవెల్ ఉంటుందని అయితే మాకు ఆ సినిమా అర్థమైపోతుంది. కాబట్టి అలాగే తయారవ్వండి, స్ట్రాంగ్ గా ఉండండి. నేను చెప్పలేను అన్న వాళ్ళు చాలా బాగా చెప్పారు. నా వల్ల కాదు అని చెప్పారు నాకు, కానీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెంట్ లెవెల్స్ మీ ఫేసుల్లో అందరివి కనిపించినాయి. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ యాక్టివిటీకి కూడా రెడీగా ఉండండి. ఈ 3 క్లాసెస్ జరిగినాయి, కానీ మీరు జరగని క్లాసెస్ గురించి కూడా చెప్పేశారు. టైం మేనేజ్మెంట్ అని, పిల్లల పెంపకం అని. అంటే మీకంటూ కొంత కంటెంట్ మైండ్ లో ఉందన్నమాట. మాకు అర్థమైంది. మీరు తేజస్వి సార్ చెప్పినట్టు ముందుగానే స్పీకర్స్ అయ్యి వచ్చినట్టున్నారు. అందుకే కంటెంట్ మొత్తం రెడీ చేసుకొని పెట్టుకొని వచ్చారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఎవరైతే చిన్ని ఉన్నాయో అవన్నీ కరెక్షన్స్ చేసుకుంటూ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంది అండ్ మా స్పీకర్స్ ఉంది. అందుకే కాబట్టి మీ అందరికీ సపోర్ట్ ఇస్తాము. మీ నుంచి మేము నేర్చుకుంటాము, మా నుంచి మీరు నేర్చుకుంటారు. సో అందరం కలిసి నేర్చుకుంటూ వెళ్దాం. అదేనమ్మా, కంపల్సరీగా తప్పులు లేదా పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మొదటిసారిగానే వాళ్ళకి చెప్పినప్పుడు అది చాలా ఇబ్బందికరమైన పరిణామానికి దారితీస్తుంది. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ముందు కోల్పోతారు. అందుకని అవి పొరపాట్లు కూడా కాదు. దాన్ని ఏమంటారంటే మొదటిసారి మాట్లాడినప్పుడు ఎప్పుడూ కూడా మాటల్లో తేడా ఉంటుంది, కంగారు ఉంటుంది. ఇంకొకటి బాడీ లాంగ్వేజ్ చూపించలేదు సార్ అన్నాడు. బాడీ లాంగ్వేజ్ చూపించాల్సిన ఈ వీడియోలో బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మనకి కనపడదు. ఒకళ్ళు మనం స్టాటిక్ గా కూర్చుని ఉంటాం, కెమెరా స్టాటిక్ గా ఉంటుంది, మన అబ్జర్వ్ చేసేది మన బాడీ వరకే, మన గొంతు వరకే, మన తలకాయ వరకే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ ని చూపించడం అంటే ఇక్కడ వేరే డిఫరెన్సియేషన్ మన బాడీ లాంగ్వేజ్ లో కాదు, వాయిస్ మాడ్యులేషన్ లో చూపించగలం. అది రేపు ఎలా జరుగుతుందో, రేపు ఇంకో సెషన్ ఉంటుంది కాబట్టి ఆ సెషన్స్ లో కూడా తెలుస్తుంది. ఎలా మాట్లాడితే ఎలా తేడా వస్తుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే విషయం కూడా కంపల్సరీగా తెలుస్తుంది. వాటన్నిటిని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లో ముఖ్యంగా కావాల్సిన బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, లేదా కంటెంట్ ప్రిపరేషన్ కానీ, ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకుంటూ మనకి దాంతో పాటు చిన్న కొటేషన్, ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ రాబోయే రోజుల్లో ఒక చిన్న కొటేషన్ చెప్పడానికి ప్రిపేర్ అయ్యారు. మనం గ్రాటిట్యూడ్ చెప్పమంటే గ్రాటిట్యూడ్ మొత్తం అన్ని అందరూ చెప్పాల్సిన పర్లేదు. మొట్టమొదటిసారి చెప్పినప్పుడు ఒక టాపిక్ కంటిన్యూ అవుతున్నప్పుడు బ్రేక్ లా ఉంటుంది. అంతమంది గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ పోతే బ్రేక్ గా ఉంటుంది. అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా చక్కగా మన టాపిక్ ని నేరుగా టాపిక్ లోకి వెళ్తూ ఒక చిన్న కొటేషన్ ఏదైనా చెప్పుకున్న మంచి శ్లోకంతో స్టార్ట్ చేసుకుంటే చాలా అత్యద్భుతంగా మనం చెప్పాలనుకున్న అంశం మనలో మార్పు మనకే తెలుస్తుంది. ఈ విధంగా వరుసలో తయారు చేసుకోగలిగితే తప్పనిసరిగా మనలో మార్పు మనకే తెలుస్తుంది. మనం తప్పనిసరిగా మంచి స్పీకర్ గా ఎదగడానికి, మంచి ట్రైనర్ గా ఎదగడానికి మొదటి మెట్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీగా మనకి ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇవి అభ్యాసం. మీకు ఆల్రెడీ మంత్రా చెప్పారు, స్టేజ్ ఫ్రైట్ లో మీకు ఒక 5 మంత్రా చెప్పారు, 5 మంత్రాలు చెప్పారు. ఏం మంత్రాలు చెప్పారండి? 5 పీస్ చెప్పారు. 5 పీలతో పాటు 6వది కూడా ఉందండి, అది కూడా పీనే.
ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ కనుక మీరు చేయగలిగితే కంపల్సరీగా మీరు మననం చేసుకోగలిగితే తప్పనిసరిగా మీ ఆలోచన ధోరణిని మార్చుకుంటూ నేను చెప్పలేనేమో అనుకునే పరిస్థితి నుంచి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు మార్చుకోగలిగితే తప్పనిసరిగా మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోగలుగుతారు. అలాగే బాడీ లాంగ్వేజ్ని మార్చుకోగలుగుతారు, కంటెంట్ని సరిగా తయారు చేసుకోగలుగుతారు, వాయిస్ మాడ్యులేషన్ చేసుకోగలుగుతారు. మిగతా అన్ని విషయాలు కూడా ఆటోమేటిక్గా మిగతా మీకే సమయపాలన అనుభవించడం జరుగుతుంది. అన్ని కూడా తప్పనిసరిగా మీకు మీరే అనుభవిస్తారు. ఇవన్నీ మీకు మీరు చేసుకోవాల్సిందే. మేము మీకు సూచనలు మాత్రమే ఇస్తాం. మీ ఆలోచన ధోరణిని, ఆలోచన పరిధిని మార్చడానికి మాత్రమే మేము ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నాన్ని వమ్ము కానివ్వకుండా మీరు మంచి సక్సెస్ఫుల్ వక్తలుగా అలాగే ట్రైనర్లుగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రవీణ్ గారు. పార్టిసిపెంట్స్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తారండి? మీ అనుభవం ఈ రోజు ఎలా అనిపించింది మీకు ఈ గ్రూప్ యాక్టివిటీ మీద? సార్ ఒక్క నిమిషం సార్. ఎస్ నేను రాజు గారు. కన్క్లూజన్ సరిగ్గా చెప్పలేదు. మీరు ఆపర్చునిటీ ఇస్తే కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు. చెప్పండి మేడం. సార్ నేను అంటే ఆ అమ్మాయి అన్నం తినేసింది కదా, అప్పుడు ఆ అమ్మాయి మైండ్ లో ఎలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయంటే, అంటే ఈ 4 months మ్యారేజ్ అయిన ఈ 4 months ఆఫ్ పీరియడ్ లో తను ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ఫ్యామిలీ నా రెస్పాన్సిబిలిటీ అని వర్క్ చేసింది. కానీ భర్త కూడా ఆ టైంలో కన్సీవ్ అయిన టైంలో ప్రేమ పంచాల్సిన టైంలోనే అట్లీస్ట్ ఒక ముద్ద అన్నం పెట్టలేని స్థితిలో ఉండడం గమనించిన ఆ అమ్మాయి వీళ్ళందరికీ నేను ఇంత చాకరీ చేయాలా అని చెప్పేసి ఆ అమ్మాయి మైండ్ సెట్ అంతా నెగిటివిటీతో నిండిపోయింది. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇక్కడ ఉండడం వల్ల నాకు నా బిడ్డకి మంచిది కాదు అని చెప్పేసి ఆ టైంలో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇది అంటే క్రియేట్ చేసిన స్టోరీ కాదు సార్, ఒరిజినల్ స్టోరీ. అయితే పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు. పుట్టింటి వాళ్ళే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని డెలివరీ చేయడం అన్ని అయిపోతుంది. అన్ని అయిపోయిన 5 months కి మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సో పిల్లలతో ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది లేడీస్ కి. సో అక్కడ నుంచి మళ్ళీ పుట్టింటికి రావడం జరుగుతుంది. ఇట్లాంటి కేటగిరీస్ లో ఒక పిల్లలకి అక్కడ పంచాల్సిన ప్రేమ తాత నానమ్మ అత్తలు మామయ్యలు వీళ్ళందరూ ఉంటారు కదా సార్, ఆ ప్రేమలన్నీ పిల్లలకి అందవు. ఇంకా ఆ పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ నుంచి దూరం అవుతారు, వీళ్ళకి ప్రేమల విలువలు తెలియవు, ఆ భర్త భార్య మధ్య బాండింగ్ సరిగా ఉండదు. సో ఒక ఫ్యామిలీ వచ్చేసి ఒక తరానికి అందించాల్సిన వాల్యూస్ ని అక్కడ బ్లాస్ట్ చేసేస్తారు. సో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ఇంట్లో అమ్మాయి అయినా కోడలైనా ఎవరినైనా ఒకేలా ట్రీట్ చేయాలి. సో ఇప్పుడున్న సొసైటీలో మీకు ఎవరికి అంటే యాక్సెప్టెన్సీ ఉండకపోవచ్చు. అన్ని పల్లెటూరులో చాలా వరకు 90% ఇదే జరుగుతుంది సార్. అలాంటివి జరగకుండా రిలేషన్షిప్ ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు కదా, అవి ఇచ్చి భార్యకి భర్త ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, భర్త భార్యకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తల్లిదండ్రుల గురించి సొసైటీలో మనం ఎట్లా అంటే తల్లిదండ్రులు పిల్లలు హ్యాపీగా ఉంటేనే హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళ హ్యాపీనెస్ ని చూసి వాళ్ళతో పాటు కలిసి ఆనందంగా బంధాలను పంచుకొని ఒక నూతనమైన మనము సొసైటీని ఏర్పరచుకోవాలని ముందు తరాలకి మనం ఒక భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి నా ఆంతర్యం. సో మీకే ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నైస్ మ్యామ్. అంటే మీది డిబేటబుల్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మేడం. ఒక డిబేట్ పెడితే బాగా అంటే సెషన్ కంటిన్యూ అవుతుంది అట్లాగే. లైక్ మీకు ఫేవర్ అంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో, మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లెట్ ఇట్, అది తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ బాగా చెప్పారు మేడం. మీరు అంటే చేతిలో ఒక చంటి బాబుని పెట్టుకుని కూడా మీరు ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం రియల్లీ ఒకసారి అందరికి మేడం కి క్లాప్స్ ఇవ్వండి. మీరు ఒక తల్లి స్థానంలో ఉండి అది నిర్వర్తిస్తూ ప్లస్ ఈ సెషన్ లో కూడా ఇన్వాల్వ్ అవడం రియల్లీ అప్రైజబుల్. అండ్ ఇంకెవరైనా పార్టిసిపెంట్స్ ఈ రోజు సెషన్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీ గారు చెప్పింది ఆవిడ చెప్తుంటే నేను ఇంకా సినిమా చూసినట్టే ఉంది నాకు. ఇంకా దాన్ని సపరేట్గా మీరు వీడియో తీయవసరం లేదు. ఇంకా ఆ పిక్చర్ అంతా నాకు మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట. మీరు చెప్తుంది నాకు ఎగ్జాక్ట్గా మైండ్లో తిరిగింది. అవునండి, రాజీ గారు చెప్పినట్టు ఆ అవేర్నెస్ అనేది మన సొసైటీలో కావాలి. అది ప్రీ మ్యారిటల్ అవ్వచ్చు, పోస్ట్ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. ఆ కౌన్సిలింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్కి కంపల్సరీగా అది
మేబీ అది అండర్స్టాండింగ్ అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, బట్ ఆవిడ చెప్పినట్టు అవేర్నెస్ అనేది సొసైటీలో ఉండాలి. అప్పుడే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉంటాయి. అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేషన్షిప్స్ కానీ వాటిని కానీ ఆవిడ చెప్పినట్టు తాత, మా అమ్మ, అత్త వాళ్ళందరి ప్రేమాభిమానాలు కూడా ఉండాలి. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజీ గారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది స్టోరీ. సో కమింగ్ టు మన ఇది నాకైతే చాలా బాగా నచ్చింది సార్. అంటే ఇప్పటిదాకా మేమైతే ఇంత లెంతీగా కెమెరా ఆన్ చేసుకొని, ఈవెన్ దో మేము ఆఫీస్లో కూడా కెమెరాస్ ఆఫ్ చేసుకొని మాట్లాడుకుంటాం. సో ఇది మాకైతే మంచి ప్రాక్టీస్గా ఉంది. కెమెరా ముందు 2 minutes అనేది మాట్లాడడం అనేది ఇదే ఫస్ట్ టైం చెప్పాలంటే. సో మాకైతే కొన్ని ప్రాక్టీస్ అవుతున్నట్టు ఉంది. మేమే కొంచెం స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ కూడా వస్తుంది. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఐడియాకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ఐడియా ఎవరిదనేది, ప్రవీణ్ గారిది అవ్వచ్చు, గంపా సార్ది అవ్వచ్చు, ఎవరిదైనా కూడా. సో ఫస్ట్ ఇట్లాంటిది ఒకటి కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఉన్నదానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఇట్. ఎస్ సార్, ఇది గంపా గారి ఫార్మాటే, ఆయన ప్రోటోకాలే సార్ ఇదంతా. ఇంకెవరైనా పార్టిసిపెంట్స్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే ఒకసారి మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్, పవన్ కళ్యాణ్ గారు. అందరూ అంటే చాలా అరగొట్టేశారు. అంటే అనుకున్న దానికంటే, అంటే కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఒక టైం ల్యాగ్ ఉంటుంది, టైం డిఫరెన్స్ లో అందరూ చెప్పగలమా అని అనుకున్నాను. కాకపోతే అందరూ నాకు తెలిసి అనుకున్న దానికంటే అద్భుతంగా చెప్పారు. అంటే వాళ్ళ ఫేస్ చూస్తుంటే తెలిసిపోతుంది అందరూ ఎంత బాగా చెప్పేశారు అని కాన్ఫిడెన్స్ వచ్చేసింది వాళ్ళ ఫేస్లలో. చాలా బాగా చెప్పారు సార్ అందరూ. అంటే ఒక కంటెంట్ అంటే ఆల్రెడీ ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు చెప్పిన దానికి డిఫరెన్స్ లేకుండా సొంత కేటగిరీలో డిఫరెన్షియేషన్ చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్ అందరూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా పార్టిసిపెంట్స్ త్రివేణి థ్యాంక్ యూ గారు. సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెషన్లు మాకు వీక్లీ కండక్ట్ చేస్తే మాకు వాళ్ళ భయం పోద్ది. డెఫినెట్ గా మేడం. రేపొద్దున్న మీ కొలీగ్స్ ఎవరు కూడా మమ్మల్ని తిట్టుకోకూడదు. సో ఇప్పుడు 2 minutes ఇచ్చాం కదా, నెక్స్ట్ యాక్టివిటీ విల్ బి 5 minutes. అది గ్రూప్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను. సో మీ అందరు గ్రూప్ మెంబర్స్ తో మాట్లాడుకొని ఒక మంచి టాపిక్ తీసుకుని ప్రజెంట్ చేద్దరు కదా. సార్ నమస్తే. ఎస్ మ్యామ్, రమణి గారు. సార్ ఈ రోజు క్లాస్ అయితే బాగుంది. భయము అనేది ఉంటుంది, నేను చెప్పగలను అని అనిపిస్తుంది ఎవరికైనా, కానీ అక్కడికి వెళ్ళి చెప్పడానికి జంకుతాం. ఆ జంకు అనేది కొంచెం కొంచెంగా రిమూవ్ అవుతుంది సార్. ఇట్లా మనం మధ్యలో ఇట్లా కెమెరా పెట్టుకొని మనం మాట్లాడుతుంటే గుర్తు తెచ్చుకొని మాట్లాడాలన్నారు. మధ్యలో అది మనం ప్రాక్టీస్ చేస్తే అది గుర్తొచ్చి అందరూ చాలా బాగా చక్కగా చెప్పారు సార్. చాలా బాగుంది, చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. రమణ గారు మీరు చెప్పండి సార్, మీ అనుభవం ఎలా ఉందో. రమణ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఫస్ట్ టైం సార్ నేను ఇలా మీటింగ్ అటెండ్ అవుతాను. కొంచెం ఇంప్రూవ్ అవుతాను సార్. మీరు ఇంప్రూవ్ అయిపోయారు సార్. ఇంప్రూవ్ అవుతుంది కాదు, మీరు నాకు ఫస్ట్ కాన్వర్సేషన్ మీకు గుర్తుందా? నాకైతే గుర్తుంది. చాలా చేంజ్ కనిపిస్తుంది సార్. సో ఇంకా ముందు సెషన్స్ లో మీరు రెగ్యులర్ గా వీడియో ఆన్ చేసుకుని కూర్చుని మీరు క్లాస్ వినండి, తర్వాత అసైన్మెంట్స్ సబ్మిట్ చేయండి, ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయండి. డెఫినెట్ గా మీరే ఫీల్ అవుతారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక్క 4 days తర్వాత మీ అభిప్రాయం మీరే తెలియజేస్తారన్నాను. అలాగే 4 days తర్వాత మీరు ఈరోజు యాక్టివిటీలో నేను వీడియో ఆన్ చేసుకోరేమో అనుకున్నాను, బట్ చక్కగా ఆన్ చేసుకున్నారు అండ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్సలెంట్ సార్. నాగేంద్రమణి గారు మీ అనుభవం చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపించింది? అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే ఇదే ఫస్ట్ టైం సార్. నమస్తే సార్ అందరికి. నేనైతే ఇదే ఫస్ట్ టైం సార్ ఇలా మాట్లాడటం. నాకు స్టేజీ పైన మాట్లాడే అవకాశం అయితే నాకు చాలా అంటే చాలా సార్లు వచ్చింది, కానీ నేను ఫియర్ చేత స్టేజీ పైకి వెళ్ళటం, కామ్గా కూర్చోవటమే జరిగింది.
దాన్ని అధిగమించాలని ఆత్మవిశ్వాసంతో నేను ముందుకెళ్ళాలని నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ప్రతి ఒక్క సభ్యులు కూడా చాలా బాగా ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. చాలా నాకైతే హ్యాపీగా ఉంది. చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. తర్వాత స్టోరీస్ కూడా చెప్పారు. ఇప్పుడు ఆ పాప చెప్పింది నిజ జీవితంలో జరిగిన విషయాలు కొన్ని చెప్తున్నారు. ఇవన్నీ వింటుంటే నేను ఈ క్లాస్ లో చేరి మంచి పని చేస్తానని కొంచెం నా మీద నాకు విశ్వాసం వచ్చింది. ఎస్ మ్యామ్, ఓకే మీరు సార్. మీరు చూస్ చేసుకున్న టాపిక్ అది మేడం. సో డెఫినెట్ గా చాలా చేంజ్ కనిపిస్తుంది మీ అందరిలో కూడా. ఎవరైతే ఫస్ట్ బిడియంగా జంకుతున్నారో ఇప్పుడు ఆ జంక్ అనేది పోయింది. అండ్ నాగేంద్రమణి గారు, నెక్స్ట్ టైం మీకు ఎవరైనా మైక్ ఇస్తే ఆ మైక్ లాక్కునేంత వరకు మీరు దిగరు. నేనైతే అది రాసిస్తాను. మీరు దిగండమ్మా అంటారు. ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కడానికి భయపడిన వాళ్ళు మిమ్మల్ని స్టేజ్ నుంచి దిగమని చెప్పే స్టేజ్ కి వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. యా చంటి ప్రతి గారు, ఒక్కరికి మనం నేర్చుకోవాల్సిన సార్. ప్రతి ఒక్కళ్ళు ఫ్లవర్స్. ఎస్ మ్యామ్, ఓకే మీరు సార్. మీరు కూడా అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ డైలీ రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి. మీకు ఇంకా చాలా ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది పోతుంది, ఆ భయం అనేది పోతుంది. ఇంకా ఓకే ఎఫెక్టివ్ థ్యాంక్ గా యూ. ప్రజెంట్ చేయగలుగుతారు. అండ్ మీరు టాపిక్ కూడా అదే ప్రజెంట్ చేశారు కదా, సో దానికి రిలేటెడ్ మీకే కాన్ఫిడెన్స్ పెరిగింది. సార్ ఆఫ్లైన్ సెషన్ లో మైకులు ఉంటాయా? ఆ, అంటే మళ్ళీ మైకులు తీసేసుకొని ఎవరేమో సార్ వీళ్ళందరూ. యా చంటి గారు, మీ అనుభవం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ జూమ్ మీటింగ్ లో మాట్లాడతాను ఇదే సార్. నేను ఇంతకుముందు నేను 2 గుళ్ళు చైర్మన్ చేశాను గుడివాడలో. అక్కడంటే మా పాలక మండలి సభ్యులతో వాళ్ళతో మాట్లాడి ఈ విధంగా గుడిని డెవలప్ చేద్దాం, ఈ విధంగా గుడిని డెవలప్ చేద్దాం మాట్లాడని చిన్న మీటింగ్ లో మాట్లాడి జూమ్ మీటింగ్ లో ఇదే పెట్టి సార్. ఇంకా ముందు ఇంకా నేర్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, డెఫినెట్ నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటాము. ఓకే. అవినాష్ గారు, మీకు ఎలా అనిపించింది సార్? సార్ చెప్పాలంటే కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి సార్. అంటే ఆ, మధ్యాహ్నం ఇందాక దాకా కాన్ఫిడెంట్ కదా, దగ్గరికి వచ్చేసరికి బాగా టెన్షన్ వచ్చింది. ఎందుకో మరి అంటే ఫస్ట్ టైం ఇంతమంది ముందు నేను ప్రెజెంట్ చేయడం, సో బాగా టెన్షన్ వచ్చింది. బట్ నాకైతే ఏం చెప్పాలో కూడా నాకేం అర్థం కావట్లా. చెప్పాలంటే ఇంకా తగ్గలా, ఇంకా అందుకే కామైపోయి అలాగే ఉంది. ఇంకా కాళ్ళు చేతులు బాగా టెన్షన్ గా. ఎస్ సార్, అది స్లోగా మీ నుంచి దూరం అవుతుంది. యా ఏం డౌట్ పడకండి. ఇంకా ఫర్దర్ సెషన్స్ ఉన్నాయి కదా. విఘ్నేశ్వరరావు గారు, సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది వాస్తవంగా మీ సెషన్ వినక ముందు ఒక 10 ముందు లేకపోతే 4 ముందు మాట్లాడాలంటే చాలా భయంగా ఉండేదండి. ఎప్పుడైతే మీరు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి మనకి మెయిన్ కంటెంట్ అనేది మనకి స్ట్రాంగ్ గా ఉంటే మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాము. అది దాని బేసిక్ మీద మనం కొంచెం నాకు ఇప్పుడు మాట్లాడతానికి ధైర్యం కూడా మీరే సార్ ఇన్స్పిరేషన్. చాలా థ్యాంక్స్ సార్ మీకు. అలాగే సెషన్ కూడా అందరూ చాలా బాగా మాట్లాడారండి. ఇంకా దినదినాభివృద్ధి చెందాలని అందరూ మనసారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా దినదినాభివృద్ధి ఏం లేదు, ఇక మైకులు లాక్కోవడం ఇక అంతే. ఎస్ రాజీ గారు, మీకు ఎలా అనిపించింది మేడం? సారీ సార్. సార్ నాకైతే అంటే నేను ఫస్ట్ టైం మాట్లాడాను జూమ్ లో ఇలాగా. జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యాను కానీ ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు చెప్పే కంటెంట్ అండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం అందరూ చాలా బాగా చెప్తున్నారు, నేను చెప్పలేనేమో అని భయపడ్డాను. సారీ సార్. కానీ నాకైతే ఇది నా గోల్ రీచ్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో
మీరు మా కోసం ఇంత టైం అంటే అన్ని జూమ్ మీటింగ్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఏదో చెప్పారా వెళ్ళారా అన్నట్టు ఉంటది. పార్టిసిపెంట్స్ కి అసలు ఛాన్స్ ఇవ్వరు. మెయిన్ అసలు ఒక మెసేజ్ పెట్టినా సరే రిప్లై ఉండదు అక్కడ. వాళ్ళు చెప్పింది చెప్పారా, క్లాస్ అయిపోయిందా, వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటది. కానీ మీరు మమ్మల్ని ఇలా లీడర్స్ లా తయారు చేయాలనే మీ పట్టుదల అండ్ ఇక్కడ ఒక్కొక్కరు ప్రజెంట్ చేసే విధానం నిజంగా ఇంపాక్ట్ అనేది లైఫ్ లో మనకున్న గోల్ ని కంపల్సరీ రీచ్ అవుతామనే అనిపిస్తుంది నాకు. ఎస్ మ్యామ్, డెఫినెట్ గా మీరు అనుకున్నట్టు జరుగుతుంది. ఎస్. ఓ శోభారాణి మేడం, మీకు ఎలా అనిపించింది? హ్యాపీ ఈవినింగ్ సార్. చాలా చాలా బాగుంది సార్. అందరూ స్టార్టింగ్ లో మేము చెప్పలేమేమో, మాకు భయము, లేకపోతే ఒక టెన్షన్ లో నేను గమనించా సాంగ్ వచ్చేటప్పుడు కూడా మోటివేషనల్ సాంగ్ అందరూ తలదించుకొని ప్రిపేర్ అవుతా ఉన్నారు. నెక్స్ట్ నేనేనేమో, నెక్స్ట్ నా పేరు చెప్తారని. సో నేను అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉన్నా. కానీ ఎప్పుడైతే సాంగ్ అయిపోయిందో ఇంకా స్టార్ట్ చేసేద్దాం అన్నట్టు అందరూ రెడీగా కూర్చున్నారు. అండ్ అదే విధంగా ప్రజెంట్ చేశారు సార్. చాలా మంచి ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు. చాలా బాగా చెప్పారు కూడా. అందరూ కూడా ఇట్లాగే ఇందాక అన్నారు కదా దినదినాభివృద్ధి చెందాలి అని. సో అదే విధంగా వెళ్ళండి, మా అందరి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సుబాని గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. రియల్లీ ది గ్రూప్ యాక్టివిటీ పార్టిసిపెంట్స్ అందరూ చాలా ఎనర్జెటిక్ గా, చాలా ఎంతూసియాస్టిక్ గా వాళ్ళు ప్రిపేర్ అయిన కంటెంట్ ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండి ప్రతి ఒక్కరికి. యా, టీటీడబ్ల్యూఎస్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరినీ ఒక పబ్లిక్ స్పీకర్ గా, ట్రైనర్ గా మార్చడమే కదా మన మెయిన్ ఆబ్జెక్టివ్. ఏదో వచ్చిన ప్రతి స్పీకర్ డైలీ ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవటం, మీరు విన్నారులే, నోట్ చేసుకుంటారులే అని వదిలేయడం కాదు కదా. సో అందుకే చెప్పినవి, నేర్చుకున్నవి మీరు ఎంతవరకు తెలుసుకున్నారు, అటువంటివి మీ చేతని మాట్లాడించి మీరు ఎంతవరకు నేర్చుకున్నారో చెక్ చేయడమే ఈ గ్రూప్ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది జస్ట్ ఒక ఫస్ట్ యాక్టివిటీ మాత్రమే అండ్ ఒక జస్ట్ ఇనీషియల్ స్టెప్ మాత్రమే. ముందు రాబోయే యాక్టివిటీస్ లో కేవలం మీరు మాత్రమే కాదు, మీ ఇందాక సార్ చెప్పినట్లు మీ గ్రూప్ అందరితో కలిసి మీరు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అంటే సో దట్ మీరు మీ గ్రూప్ కి మధ్య ఒక కోఆర్డినేషన్, ఒక అండర్స్టాండింగ్, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎవరు ప్రజెంట్ చేయాలి, ఏది ముందు ఏది తర్వాత, నేను నువ్వు, సో ఇవన్నీ డిస్కస్ చేసుకుని మీ అందరు ముందుకెళ్ళాలి. సో దట్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీ గ్రూప్ కోఆర్డినేషన్ కానీ, మీ టీమ్ హ్యాండ్లింగ్ కానీ, ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు ప్రాక్టికల్లీ డెవలప్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ కండక్టింగ్ ఆల్ దిస్ గ్రూప్ యాక్టివిటీస్. సో అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ మెమరబుల్ డే ఫర్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఆఫ్ TTWS 205. ఎందుకు ఎవరైనా చెప్పగలరా అండి అన్మ్యూట్ చేసుకొని? ఎనీ పార్టిసిపెంట్స్? ఈ రోజు మనది లైవ్ లో చెప్పారు ఫర్ ద ఫస్ట్ టైం, అందరు లైవ్ లో ప్రెజెంట్ చేశారు. సో దట్స్ ఓకే ఓకే ఓకే. ఇంకా ఎవరైనా అండి? అందరినీ మామూలుగా రోజు అయితే కొంతమందిని చూసేవాళ్ళం, వాళ్ళందరినీ చూసాము. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, గ్రేట్. ఇంకా ఎనీబడి అండి? ఓకే సరే, నేను చెప్పేస్తాను. ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు మనం నామకరణం చేస్తాం కదా, చాలా పెద్ద సెరమనీ చేసుకుంటాం. మనందరినీ కూడా గ్రూప్ గా డివైడ్ చేసుకుని మన గ్రూపులకి ఒక పేరు పెట్టుకున్నామండి ఈ రోజు కదా. సో మన గ్రూపులకి మనం నామకరణం చేసుకున్న రోజు, సో మెమరబుల్ డేనే కదా. మంచి నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. చైతన్యమ్మ, ఇంపాక్ట్ మేకర్స్. మా గ్రూప్ అయితే మోర్ దాన్ 10 నేమ్స్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకున్న పర్సనల్ లైఫ్ టైం ని, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ని అండ్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ ని ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ టైం తీసి గ్రూప్ ఒక నేమ్ ఇవ్వాలి, ఎవరి ముందు చెప్పాలి, ఎవరి తర్వాత చెప్పాలి, టాపిక్ సెలెక్ట్ చేసి చాలా డెడికేటెడ్ గా, చాలా ఎనర్జెటిక్ గా షార్ట్ లిస్ట్ చేసి పార్టిసిపేట్ నేమ్ ఫైనలైజ్ చేసి అండ్ 1 by 1 చాలా బాగా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ ఏ మెమరబుల్ డే ఫర్ ది TTWS 205. అండ్ ఎస్పెషల్లీ ఫర్ మా గ్రూప్ కి చెప్పాలంటే వాళ్ళందరూ ఉన్న పార్టిసిపెంట్స్ ముగ్గురు త్రిమూర్తులు లాంటి వాళ్ళు అనమాట. చాలా వెరీ వెరీ టాలెంటెడ్, ఎనర్జెటిక్ అండ్ ఎంతూసియాస్టిక్. మిగిలిన గ్రూప్స్ అందరికీ చెప్తున్నాను. సో మా గ్రూప్ విల్ బి గోయింగ్ టు రాక్ ద TTWS 205. దే ఆర్ గోయింగ్ టు బి ద బెస్ట్. సో మీలో
మీరు కూడా అదే విధంగా మా గ్రూప్ తో కాంపీట్ చేయాలి, ట్రై చేయండి. మా గ్రూప్ అయితే చాలా బెస్ట్ గా చేస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మా వాళ్ళు జంప్స్ చెప్పాను కదా, ది ఇంపాక్ట్ మేకర్స్ మా టీమ్ నేమ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ PTWS 205. అండ్ మరొక మంచి గ్రూప్ యాక్టివిటీ ముందు రాబోతుంది. సో మీ టీం అందరితో మంచి కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ తో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఎవరీవన్. ఓవర్ టు ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఒక స్పెసిఫిక్ క్వాలిటీ కూడా ఈరోజు ప్రెజెంటేషన్ లో చూశాను నేను. అది ఎవరైనా గెస్ట్ చేయగలరా? వీడియోస్ ఆన్ చేసుకున్నారు, అందరినీ చూశారు, అదంతా యాక్సెప్టబుల్. బట్ ఇంకొక స్పెసిఫిక్ క్వాలిటీ అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడారు, బట్ టైం ఎగ్జాక్ట్ గా టైం మెయింటైన్ చేశారండి అందరూ. సో మాకు అవకాశం వచ్చింది కదా అని కొంతమంది ఏంటంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కూడా మాట్లాడతారు, బట్ ఎవరు కూడా ఆ టైం బౌండ్ దాటలేదు. సో ఇంత మంచి ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు మరి అందరూ ఒకసారి మీ రైట్ హ్యాండ్ పైకి లేపండి, ఎల్బో బెండ్ చేయండి. నేను ఫిజియోథెరపిస్ట్ అండి. సో ఒక్కసారి మీ వీక్ మీరు తట్టుకోండి. సో ఎక్సలెంట్ అండి, అందరూ ఎక్స్ట్రాడినరీగా ప్రెజెంట్ చేశారు. అండ్ లెట్ us మూవ్ టు ఫర్దర్ సెషన్స్. రేపు మరొక అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అండ్ దయచేసి అందరూ మీ గ్రూప్ మెంబర్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వండి. 7:45 కల్లా మీ గ్రూప్ మెంబర్స్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వమని చెప్పండి, మోటివేట్ చేయండి. సో నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీకి రెడీ అవ్వండి. సో ఇప్పటి నుంచి మాట్లాడుకుని మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ గా ప్రెజెంట్ చేశారు, నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే గ్రూప్ గా. ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్ ఇంట్రడక్షన్ చెప్తారు, సెకండ్ పర్సన్ వచ్చి కంటెంట్ చెప్తారు, థర్డ్ పర్సన్ వచ్చి కంక్లూజన్ ఆఫ్ ఎ టాపిక్ చెప్తారు. సో ఇది యాజ్ ఏ ఫ్లో వెళ్ళాలి. అంటే ఫస్ట్ పర్సన్ ఇంట్రడక్షన్ చేసిన తర్వాత థ్యాంక్ యూ చెప్తే మీ ప్రెజెంటేషన్ అక్కడితో అయిపోతుంది. ఫస్ట్ పర్సన్ ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పకూడదు. ఫాలోడ్ బై సెకండ్ పర్సన్ కంటెంట్ ప్రెజెంట్ చేసిన తర్వాత థర్డ్ పర్సన్ కంక్లూడ్ చేయాలి. కంక్లూడ్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అంటే మీ టీం ప్రెజెంటేషన్ అయిపోయినట్టు. సో అర్థమైంది. హోప్ మీ మెంటర్స్ తో కాంటాక్ట్ లో ఉండండి. డైలీ అందరూ ఇంటరాక్ట్ అవ్వండి. టాపిక్ ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి. అండ్ షార్ట్ స్పాన్ లోనే ఉంటదండి నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీ కూడా. ఇట్ విల్ బి ఫర్ 5 minutes ఫర్ ఈచ్ గ్రూప్. సో 5 గ్రూప్స్ ఉన్నాయి కదా, సో ఈచ్ గ్రూప్ 5 minutes ప్రెజెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈచ్ పర్సన్ 2 minutes తీసుకున్నట్టు ఈచ్ గ్రూప్ కి 5 minutes ఇవ్వటం జరుగుతుంది. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. 5 or 6 minutes ఉంటుందండి నెక్స్ట్ ప్రెజెంటేషన్. అండ్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి దయచేసి మీ అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కంప్లీట్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో అన్ని అసైన్మెంట్స్ చేసిన వారికి అంత ఫుల్ అటెండెన్స్ ఉండే వాళ్ళకి కూడా అప్రైజల్స్ ఉంటాయి. సో కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాను, బట్ ట్రై టు మెయింటైన్ ఫుల్ అటెండెన్స్ రెగ్యులర్లీ. అండ్ ఫుల్ టీమ్ అటెండెన్స్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ లో. సో టీమ్ మెంబర్స్ అందరూ వచ్చేటట్టు చూడండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి, సెషన్ లో ఇంటరాక్ట్ అవ్వాలి, డౌట్స్ క్లారిఫికేషన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. మెంటర్స్ తో కాంటాక్ట్ అవ్వండి. మెంటర్ కనుక రెస్పాండ్ అవ్వకపోతే నాకు కానీ దాత్రికి కానీ కాల్ చేసి అడగొచ్చండి, విల్ రెస్పాండ్ యూ. అండ్ మరో అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ మీ ముందుకి రేపు వస్తాం. అప్పటి వరకు మన ఇంపాక్ట్ నినాదంతో ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. దయచేసి అందరూ అన్మ్యూట్ చేసుకుని జై హింద్, జై భారత్, వందే మాతరం అని చెప్తాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ ఆల్.